పెల్లెట్ గన్స్ ఎందుకు ప్రయోగించారు? విద్యార్థుల ఆందోళనతో అమిత్ షా వణికిపోయారు. కేంద్రం మూర్ఖంగా వ్యవహరించిందన్న రాహుల్ గాంధీ. విద్యార్థుల పేరుతో అనుచిత వ్యాఖ్యలు సరికాదు. అమిత్ షాకి రాహుల్ క్షమాపణ చెప్పాలి. రాహుల్ తన భాషని మార్చుకోవాలన్న రిజిజు. పులుల సంరక్షణలో దేశానికి ఆదర్శంగా ఏపీ. నల్లమలలో పులి గర్జన శాశ్వతం చేయడమే లక్ష్యం. వేట నిరోధక వ్యవస్థ బలోపేతం చేస్తామన్న పవన్. పార్టీ ప్రభుత్వ సమన్వయంపై చర్చ జరిగింది. ఎస్ఐఆర్ ప్రక్రియ దురుద్దేశంతో జరుగుతోంది. ఓటు హక్కు కాపాడడమే లక్ష్యమన్న మహేష్ గౌడ్. ఏపీలో భూసేకరణ పరిహారం నిబంధనల్లో మార్పులు. హైకోర్టు తీర్పు మేరకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్. 15 రోజుల్లో అభ్యంతరాలు, సూచనలు కోరిన ప్రభుత్వం. వైసీపీ హయాంలోనే పనులు జరిగాయి. ప్రచారం మాత్రం చంద్రబాబు చేసుకుంటున్నారు. భోగాపురం ఎయిర్పోర్టుపై జగన్ ట్వీట్. తల్లిదండ్రులు కావాలనే మీ కలకు ఎందుకు ఆలస్యం? ఇప్పుడు ఉచిత కన్సల్టేషన్, ఉచిత స్కాన్, IVF పై 20,000 వరకు తగ్గింపుతో మీ పేరెంట్హుడ్ ప్రయాణానికి 49 తోడుగా. వేలాది కుటుంబాల నమ్మకం 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. క్రెడిట్ చోరీ జగన్ కు ఫ్యాషన్ అయింది. 2014లోనే ఎయిర్పోర్టు నిర్మాణానికి బీజం పడింది. జగన్ ట్వీట్ కి మంత్రి సత్యకుమార్ కౌంటర్. జగన్ ను కలిసిన నాగమహేష్ కుటుంబ సభ్యులు. న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని హామీ. ఫిబ్రవరి 4న అనుమానాస్పద స్థితిలో నాగమహేష్ మృతి. కారుమూరికి సుప్రీంకోర్టులో దక్కని ఊరట. ఏపీ లిక్కర్ కేసులో ముందస్తు బెయిల్ నిరాకరణ. కస్టోడియల్ దర్యాప్తు అవసరమన్న సుప్రీంకోర్టు. బోండా ఉమా వివరణపై టీడీపీ సంతృప్తి. పార్టీ కంటే ఎవరూ గొప్పవారు కాదు. క్రమశిక్షణ దాటితే ఎవరిని ఉపేక్షించబోమన్న పల్లా. టీడీపీ కేంద్ర కార్యాలయానికి భూబా అఖిలప్రియ. అహోబిలం వ్యవహారంపై అధిష్టానం పిలుపు. టెండర్ల వివాదంపై వివరణ. ప్రకాశంలో పొగాకు రైతుల రాస్తారోకో. జాతీయ రహదారుల్ని దిగ్బంధించి నిరసన. గిట్టుబాటు ధరల కోసం డిమాండ్. శ్రీకాకుళం రూరల్ PS లో తమ్మినేని సీతారాం. భూ వివాదం కేసులో పోలీసుల విచారణ. భూ లావాదేవీలు, పత్రాలపై ఆరా. ఎల్నినో తీవ్ర ప్రభావం ఉంటుంది. అన్ని శాఖల సమన్వయంతో పనిచేస్తున్నాం. ఆయిల్ పామ్ వైపు రైతులు మొగ్గు చూపుతున్నారన్న తుమ్మల. ముస్తఫా రౌడీ కాదు, రౌడీయిజం చేయలేదు. వ్యాపారి కొడుకుని పోలీసులకి అప్పగించడం నేరమా? బెదిరించడానికే తప్పుడు కేసులు అన్న అంబటి రాంబాబు. చండీగఢ్లో అకాలీదళ్ వారిస్ ఆందోళన. ఎంపీ అమృత్ సింగ్ సిక్కు ఖైదీల విడుదలకి డిమాండ్. మొహాలీ సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు. కోరుకొండలో డాక్యుమెంట్ రైటర్ల నిరసన. రిజిస్ట్రేషన్ వ్యవస్థ ప్రైవేటీకరణపై ఆందోళన. పాత పద్ధతి కొనసాగించాలని డిమాండ్. టీటీడీ పేరుతో ఫేక్ వెబ్సైట్. దర్శనాలు, సేవా టికెట్ల పేరుతో మోసాలకి యత్నం. భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ సూచన. ఎల్లుండి ఢిల్లీలో NDSA సమావేశం. నాణ్యతా లోపాలతో కాళేశ్వరం నిర్మాణం. రిపోర్టు మేరకే చర్యలు అన్న ఉత్తమ్. కొందరికి సెక్యూరిటీ పెంచి కొందరికి తగ్గిస్తున్నారు. భద్రత తగ్గించడంతో బీఆర్ఎస్ నేతల ప్రాణాలకి ముప్పు. పెద్ది అనారోగ్యానికి ప్రభుత్వమే కారణమన్న RS ప్రవీణ్. మదురై మీనాక్షి ఆలయంలో అధికారుల నిర్వాకం. 60 కోట్ల విలువైన భూములు ఫ్రీగా బదలాయింపు. ఆస్తుల మదింపులో బయటపడుతున్న గుట్టు. నీట్ పేపర్ లీక్ పై రాజ్యసభలో విపక్షాల ఆందోళన. విద్యార్థులపై లాఠీచార్జ్ అంశంలో ఖర్గే విమర్శలు. ఎమర్జెన్సీ రోజుల్ని గుర్తు తెచ్చుకోవాలన్న నడ్డా. ప్రహ్లాద్ జోషిపై ప్రియాంక కమెంట్స్. స్పీకర్ కి ఫిర్యాదు చేసిన కేంద్ర మంత్రి. వ్యాఖ్యలకి కట్టుబడి ఉన్నానన్న ప్రియాంక. బెంగాల్ బీర్భూమ్ లో నోట్ల కట్టలు. బస్సు డ్రైవర్ ఇంట్లో 32 కోట్ల రూపాయల నగదు, 10 కేజీల బంగారం పట్టుకున్న పోలీసులు.